నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నేను రవి. బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే టీఆర్ఎస్ బీజేపీ అభివృద్ధిని పక్కన పడేసి రెండు పార్టీలు దాడుల్లో పోటీ పడుతున్నాయని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు. బీజేపీ టీఆర్ఎస్ల మధ్య దాడుల వల్ల ప్రజలకు వచ్చే లాభం ఏమైనా ఉందా అని ప్రశ్నించారు. తమ పార్టీలో కొంత ఇబ్బంది ఉందని దాన్ని సవరించుకోవాలన్నారు. 4 నెలలుగా స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ ఎందుకు నిర్వహించలేదని జగ్గారెడ్డి ప్రశ్నించారు. పార్టీకి ఎలాంటి నష్టం జరిగినా మహేష్ గౌడ్దే బాధ్యత అన్నారు. సమన్యాయం చేయటంలో మహేష్ గౌడ్ ఫెయిల్ అయ్యారని వ్యాఖ్యానించారు. మరి శశిధర్ రెడ్డి పార్టీ మారితే రేవంత్ భట్టినే బాధ్యత వహించాలన్నారు. అందరూ గాంధీ భవన్లో మాట్లాడుకునేలా రేవంత్ రెడ్డి చూడాలని జగ్గారెడ్డి సూచించారు. అలాగే 12 మంది ఎమ్మెల్యేలను కాపాడుకోవడంలో ఉత్తమ్ భట్టి ఫెయిల్ అయ్యారన్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ అయినా ఏదైనా పని చేస్తలేడు. ఆయన పిసిసి కోఆర్డినేషన్ టీం లీడర్. ఆయన పిసిసిని, సిఎల్పిని, ఎగ్జిక్యూటివ్ కమిటీని అసలు మీటింగ్లే లేవు. ఇప్పటిదాకా మీటింగ్సే లేవు. పిసిసి ఎగ్జిక్యూటివ్ మీటింగ్లే లేవు. 4 నెలలే మీటింగ్సే లేవు. జూమ్ యాప్లలో మాట్లాడుతున్నారు. జూమ్ యాప్ ఎందుకు పెట్టినా? కరోనా టైంలో ఒకరి వ్యాధి ఒకరికి అంటొద్దని జూమ్ యాప్. అదే కదా జూమ్ యాప్. ఒకరికి వ్యాధి ఒకరికి అంటొద్దని జూమ్ యాప్ పెట్టి. ఇప్పుడేం రోగాలు ఉన్నాయి? ఇప్పుడు రోగాలే లేవు కదా. స్టేట్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ చాలా బ్యాడ్ లక్. నేను చాలా నా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నా. అసలు ఇప్పటి వరకు స్టేట్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ సరిపోకపోవడం, దానికి పూర్తి బాధ్యత మహేష్ గౌడ్దే. రేపు ఎలాంటి డ్యామేజ్ జరిగినా మహేష్ గౌడ్దే బాధ్యత. పార్టీ ఎలాంటి నష్టపోయినా దానికి పూర్తి బాధ్యత మహేష్ గౌడ్ బాధ్యత వహించాలి. మీటింగ్ అది ఒక సమస్య మీద. అది అయితే మహేష్ గౌడ్ ఏం చేశాడు? మీటింగ్ పెడితే కొందరు రారు. తప్పది.